ఈరోజు ఆయనంపూడి గ్రామంలో రాజకీయాలు దేవుడి దాకా వెళ్ళిపోయినాయి. పైన చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తే ఇక్కడ శాసనసభ్యుడు గంగానమ్మ గుళ్ళు కూడా వదిలిపెట్టట్లేదు. ఎందుకో తెలీదు. ఇక్కడ శాసనసభ్యుడికి అయినంపూడి అంటే అంత బాధ, అంత దుగ్ధ ఏంటో తెలియదు. అంటే పేదవాళ్ళు అని చెప్పి ఆలోచన చేస్తున్నాడో లేకపోతే ఎందుకో ఆలోచన చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయ్యింది. ఈ నియోజకవర్గంలో ఎస్సీలో ఇబ్బంది పడతారు. అంబేద్కర్ జయంతి పెడితే జగజ్జీవన్ రావు గారి జయంతి అయితే, జగజ్జీవన్ రావు గారి వర్ధంతి అయితే, అంబేద్కర్ గారి వర్ధంతి అయితే ఇక్కడ 144 సెక్షన్ పెడతారు. అట్లాగే ఈరోజు ఈ గంగానమ్మ గుడి దగ్గర ఈ నేపథ్యం తీసుకుంటే ఈ గంగానమ్మ గుడి గురించి ఒక ఆయన కోర్టులో వేశాడు. ఆ కోర్టులో వేసినప్పుడు కలెక్టర్ గారిని దాని మీద పార్టీని చేశారు. పార్టీని చేసినప్పుడు మేమేం అడుగుతా ఉన్నామంటే, కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ స్థాయిలో పిలిచి ఎంఆర్ఓ స్థాయిలో కూర్చుని ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడి ఆ గోడ తీయమంటే తీసేస్తారు. కానీ మీరు అర్ధరాత్రి 3 గంటలకి పోలీసులు దాదాపుగా 100 మంది 200 మంది పోలీసులు వచ్చి ఇంట్లో నుంచి బయటికి రాకుండా నిర్బంధించి, ఇదేదో ఇరాను అమెరికా యుద్ధం జరుగుతున్నట్టు ఇక్కడ ఆ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఈ మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి అందరూ కూడా పోలీసులు వచ్చి నిర్బంధించి దళితులందరినీ కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఈరోజు ఈ గోడ తీసేశారు. కోర్టుని, ఆనరబుల్ కోర్టుని మేమందరం కూడా గౌరవిస్తాం. కోర్టు జడ్జిమెంట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఇంప్లిమెంట్ చేసే విధానం కనీసం పెద్ద మనుషుల్ని పిలిచి కూర్చోబెట్టి ఒక ఎస్ఐ గారు లేకపోతే ఎంఆర్ఓ గారు ఆ స్థాయిలో పిలిచి కూర్చుని కనీసం మాట్లాడి చేసే పరిస్థితి లేకుండా పోలీసుల్ని పెట్టి ఈరోజు పోలీసు రాజ్యాన్ని పామర్ నియోజకవర్గంలో నడిపిస్తూ ఉన్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నా రాజ్యం మేమేదో ఎన్నికల ముందు చెప్పారు, ఏదో పేదవాళ్ళ రాజ్యం తీసుకొస్తామని చెప్పి. ఈరోజు పామరులో అంతా కూడా పేదవాళ్ళ రాజ్యం కాదు, పెద్దవాళ్ళ రాజ్యమే నడుస్తూ ఉంది. కనీసం ఇక్కడికి వచ్చి మేమేం అడిగామంటే, మీరు మిమ్మల్ని గౌరవించి ఈ గోడ తీయడానికి మాకేం అభ్యంతరం లేదు, ఆనరబుల్ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి. కానీ మీరు పక్కన ఏదైతే ఇదే రైతు పూర్తిగా దాదాపుగా ఒక ఎకరం మొత్తం కూడా ఆక్రమించుకున్నాడు. ఎంఆర్ఓ గారిని వచ్చి, అయ్యా మీరు దేవుడిని పగలగొట్టేశారు, ఇక్కడికి వచ్చి ఎకరం ఆక్రమించుకున్నాడు, వచ్చి చూడండి అంటే ఆయనకి రావడానికి చాలా పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ. అంటే పేదవాళ్ళది పగలగొడతాక మాత్రం 3 గంటలకు వచ్చి పోలీసుల్ని పెట్టి ఇచ్చేస్తారు. అదే ఇక్కడికి వచ్చి ఇది చూడు బాబు, ఆక్రమించుకున్నది ఆక్రమణని వెనక తీసుకోమని చెప్పి మేము మాట్లాడితే ఎంఆర్ఓ గారు ఆఫీస్ కదిలి రారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక రౌడీ రాజ్యం అధికార ఏదో నడుస్తూ ఉంది. అదేవిధంగా అయినంపూడి గ్రామంలో ఇది రెండోసారి తీసుకెళ్ళేమో మెగా పార్క్కి ఇచ్చేశారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక దుగ్ధ ఈ గ్రామంలో అయినంపూడి గ్రామం అంటే ఈ ఎమ్మెల్యేకి చాలా చిన్న చూపు అయిపోయింది. ఆ రోజు కూడా 300 మంది పోలీసులు పెట్టారు. ఆ రోజు కూడా 300 మంది పోలీసులు పెట్టి బయటికి రాకుండా, ఎవరు కూడా బయటికి రాకుండా ఆ రోజు కూడా నిర్బంధించి ఇక్కడ శంకుస్థాపన చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఎంఆర్ఓ గారు లాంటి వాళ్ళ అధికారులకు చెప్తా ఉన్నా, ఎప్పుడు ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు. అంతకుముందు కూడా 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిచింది. ఎప్పుడు కూడా పామరు నియోజకవర్గంలో ఇలాంటి అరాచకాలు ఎక్కడ కూడా నడవలేదు. అదే మాకు ఏదైనా డబ్బులు వస్తే హడావిడిగా వచ్చి అంతా చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ 1/2 కోటి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, రోజుకి 1/2 కోటి ఏదైనా డబ్బులు వచ్చే కార్యక్రమం ఉంటే చేస్తారు. అంతే తప్ప ఇక్కడ శాసనసభ్యుడిగా ఇక్కడ బాధ్యత ఉన్నప్పుడు, ఈ కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఈ గ్రామ పెద్దల్ని పిలిచి ఈ సమస్యని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈ శాసనసభ్యుడికి ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు శాసనసభ్యుడిగా నువ్వు బాధ్యత తీసుకునే ముందు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఆ వర్గాలను పైకి తీసుకొస్తానని చెప్పి నువ్వు ప్రమాణం చేసినటువంటి ఈ పామరు నియోజకవర్గ శాసనసభ్యుడు పిలిచి కనీసం చర్చలు జరిపి చేయాల్సిన బాధ్యత ఈ శాసనసభ్యుడికి ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఏదో ఈయన పర్మనెంట్ శాసనసభ్యుడేం కాదు, పామరుకి
జనాలు ఏ రోజు జడ్జిమెంట్ ఇవ్వాలో ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తారు. తప్పకుండా కూడా నువ్వు అయినంపూడికి ఏదైతే ఆ పొలం గురించి చేసిన కార్యక్రమానికి కానీ ఈ గుడి విషయంలో గంగానమ్మ నిన్ను మీ సంగతి, మీ కూటమి ప్రభుత్వం సంగతి గ్యారంటీగా గంగానమ్మ తల్లి చూస్తుంది. ఆ గంగానమ్మ తల్లిని మీరు డిస్టర్బ్ చేశారు. గ్యారంటీగా కూడా ఈ గంగానమ్మ తల్లి గ్యారంటీగా మీకు శిక్ష వేస్తుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా హిందువుల మనోభావాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం దెబ్బతీసే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అర్ధరాత్రి వచ్చి వీళ్ళేదో పేదవాళ్ళు కదా, వాళ్ళు ఏమి చేయలేరని అనుకుంటా ఉన్నారు. పేదవాళ్ళు కూడా ఏదో చేసే రోజు దగ్గరకు వస్తుంది. ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఆ 4 గోడల మధ్యన మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆ రోజున మీకు తగిన శాస్తి జరుగుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేమేదో మెగా పార్క్కి ఆ పేదల భూమి ఇచ్చేసినంత మాత్రాన ఈ అయినంపూడి వాళ్ళకి అన్యాయం జరగదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి. వాళ్ళకి ఈ ఊర్లో భూమి లేని వాళ్ళందరికీ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆల్రెడీ కూడా నేను పెట్టాను. తప్పకుండా కూడా భూమి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. తప్పకుండా కూడా ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నా. తప్పకుండా గంగారమ్మ మీ అందరినీ చూస్తుంది. దీనికి కారకులైన వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది కనుక ఈ పొలం కనుక హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే గౌరవ ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారిని వచ్చి చూడమంటే కూడా ఆయనకి టైం లేదు. కానీ రేపటి నుంచి మేము కూడా చూస్తాం. మేము కూడా ఏది చట్ట ప్రకారంగా ఏం వెళ్తా ఉన్నారో ఏంటో అన్నీ కూడా మేము కూడా చూసే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. రేపటి నుంచి పామరులో కనీసం వచ్చి ఇక్కడ ఒక ఎంపీపీ గారు ఉన్నాడు, సర్పంచ్